జేసన్ ఫార్మాట్ లోను అండ్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అండ్ టెక్స్ట్ ఆర్ ఎక్స్ఎంఎల్ ఇలా 3 డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ రెస్ట్ మెసేజ్ వచ్చేసి జేసన్ ఫార్మాట్ లో మనకి రిక్వెస్ట్ కానీ రెస్పాన్స్ కానీ ఏదైనా సరే జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రెస్ట్ ఎక్స్ప్లోర్ సరే ఇప్పుడు ఎంతవరకు ఓకే అండి? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఓకేనండి. ఈరోజు మేము పార్టీ చేశాను ఆల్రెడీ, ఇది మార్నింగ్ చూసి కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ టేబుల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఉంది. సో లైక్ మనం ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేయాలంటే పోస్ట్ మెథడ్ ఫస్ట్ మనకి ఇక్కడ యూఆర్ఎల్ ఉంది, ఎండ్ పాయింట్ ఉంది. నెక్స్ట్ టేబుల్ నేమ్, మనం ఏదైతే టేబుల్లో మనం రికార్డ్ క్రియేట్ చేయాలనుకున్నామో ఆ టేబుల్ నేమ్ మీన్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ టేబుల్ తీసుకుందాం. సో ఇది ఇన్సిడెంట్ టేబుల్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సిస్పరం డిస్ప్లే వాల్యూ అని ఉంది. సో ఈ డిస్ప్లే వాల్యూ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీకు లైక్ సపోజ్ మనకి ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ ఉంది. సో మనకి ఇక్కడ ఇన్సిడెంట్ ఫామ్ లో మీకు కాలర్ ఫీల్డ్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలర్ ఫీల్డ్ ఉంది. కాలర్ ఫీల్డ్ మనకి ఇది డిస్ప్లే వాల్యూ ఇది. సో అది కాకుండా మీకు ఏంటంటే బ్యాక్ అండ్ వాల్యూలో కాలర్ అండర్స్కోర్ ఐడి అనమాట. సో ఇప్పుడు మీకు నేమ్ కాలర్ అని కావాలనుకోండి. సో మనకి ఇక్కడ డిస్ప్లే వాల్యూ ట్రూ అని ఇవ్వాల్సి ఉంటుంది. లేదనుకోండి మీ కాలర్ ఇప్పుడు సపోజ్ ఇక్కడ అబెల్ ట్యూటర్ తీసుకున్నారు, లేదంటే అబ్రహాం లింకన్ ఓకే కాలర్ ఇచ్చారు, కానీ మీకు అక్కడ సిస్పార్ వాల్యూ ట్రూ అని ఇచ్చారు, డిస్ప్లే వాల్యూ ట్రూ అని ఇస్తే ఆ కాలర్ నేమ్ వస్తుంది. లేదు మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఆ కాలర్ యొక్క సిస్ ఐడి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే రిఫరెన్స్ లో మనకి ఏమేమి ఫీల్డ్స్ కావాలి. సపోజ్ ఒక ఇన్సిడెంట్ క్రియేట్ అయింది అనుకోండి, ఇన్సిడెంట్ క్రియేట్ అయిన తర్వాత నాకు ఓన్లీ నెంబర్ కావాలి, షార్ట్ డిస్క్రిప్షన్ కావాలి అండ్ కాలర్ కావాలి. సో నాకు ఈ 3 ఫీల్డ్స్ చాలు అనుకున్నప్పుడు మీరు 3 ఫీల్డ్స్ ఇక్కడ మీరు ఇస్తారు. సో ఈ 3 ఫీల్డ్స్ వాల్యూనే మీరు ఎంటర్ చేస్తారు అనమాట. ఇది మనం రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సపోజ్ మీరు ఇక్కడ యాడ్ వాల్యూ కాలర్ ఇచ్చారు. కాలర్ మనం ఏం చేయాలంటే కాలర్ యొక్క సిస్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. Copy sysID Abraham Lincoln. So first message లో sorry. So caller sysID
షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. Description, incident, explore. సో ఇది షార్ట్ డిస్క్రిప్షన్. సో క్రియేట్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ ఒక స్టేటస్ కోడ్ అనేది వస్తుంది. స్టేటస్ కోడ్ 201 అండ్ క్రియేటెడ్. సో సక్సెస్ఫుల్ గా మనకి ఆ రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇది చూడండి, ఇన్సిడెంట్ నంబర్ 057 అండ్ షార్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ కాలర్ సిస్ ఐడి వచ్చింది. అదే మీరు ఇక్కడ ట్రూ అని ఇచ్చారనుకోండి, సో డిస్ప్లే వాల్యూ వచ్చింది, కాలర్ నేమ్ వచ్చింది. సో ఇది పోస్ట్ మెథడ్. సో ఇలాగ ఏంటంటే మనం ఈ మెథడ్స్ అనేవి ఈ రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ యూస్ చేసుకొని మనం అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో సో ఎక్స్ప్లోరర్లో చెక్ చేసాము. సో ఇప్పుడు ఒక రెస్ట్ మెసేజ్ క్రియేట్ చేద్దాం. సో రెస్ట్ మెసేజ్కి సిస్టమ్ వెబ్ సర్వీసెస్ అండ్ అవుట్ బౌండ్ అనే రెస్ట్ మెసేజ్. అండ్ మీ పీడే ఆన్లోనే ఓపెన్ ఉందండి. ఓపెన్ చేస్తానండి ఒకసారి. సో ఇక్కడ నేను రెస్ట్ మెసేజ్ నేమ్ ఇస్తున్నాను. నేను ఓపెన్ చేయమంటారు? మీ పీడే ఓపెన్ చేసి ఒక యూజర్ క్రియేట్ చేయండి. ఓకే. యూజర్ నేమ్ క్రియేట్ చేయమంటారు కొత్తది? యూజర్స్ లో ఒక యూజర్ క్రియేట్ చేయండి. సో ఒక యూజర్ ఐడి ఇవ్వండి చాలు. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏం అవసరం లేదు, ఇస్తే ఇచ్చినా పర్లేదు. సో ఒక యూజర్ ఐడి తర్వాత సేవ్ చేసిన తర్వాత ఆ రోల్స్ లో మీరు ఏమిస్తారంటే రెస్ట్ ఏపీఐ అడ్మిన్ ఉంటుంది, అడ్మిన్ ఇచ్చేయండి రోల్స్ లో. ఒక నిమిషం అండి. రెస్ట్ సర్వీసెస్, రెస్ట్ బిల్డర్, రెస్ట్ ఎక్స్ప్లోరర్ ఇచ్చేసేయండి. టైటిల్ ఏం వస్తుంది? డిపార్ట్మెంట్? ఏం వద్దులేండి, అవేం అవసరం లేదు మనకి ఇప్పుడు.
రోల్స్లోకి వెళ్ళి కొనుక్కోండి అండి. రోల్స్లో రెస్ట్ అని టైప్ చేయండి. 3 సర్వీసెస్ వస్తాయి. అందులో మనకి రెస్ట్ సర్వీసెస్ ఇస్తే సరిపోతుంది. రెస్ట్ ఎక్స్ప్లోరర్ కూడా ఇచ్చేసాయి. రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్, రెస్ట్ సర్వీస్ రెండు కదా? రెండు ఇవ్వండి. ఇచ్చానండి. ఇచ్చారు కదా. సో ఉమ్. ఇప్పుడు ఏం చేస్తారంటే సెట్ పాస్వర్డ్ అని ఉంది చూసారా? ఆ, రైట్ రైట్ సార్, సెట్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. మీకు స్క్రీన్ షేర్ అవుతుందండి. ఆహా లేదు, నాకు చేయలేదు. జనరేట్ చేయమంటారా? జనరేట్ చేయండి. ఉమ్. కాపీ చేసుకోండి. అది కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో ఎక్కడ పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ కాపీ చేసుకొని తర్వాత సేవ్ పాస్వర్డ్ క్లిక్ చేయండి. ఒక నిమిషం అండి. సేవ్ పాస్వర్డ్, ఓకే. సో కాపీ చేసుకున్నారు కదా పాస్వర్డ్ అది. చేస్తున్నానండి. ఓకే, నెక్స్ట్ మీకు అక్కడ పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అనే చెక్ బాక్స్ వచ్చి ఉంటుంది. అన్చెక్ చేయనా? అది అన్చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేయండి రికార్డ్, లేదంటే సేవ్ చేసినా పర్లేదు. ఓకే. సో నాకు ఆ యూజర్ ఐడి అని మీరు ఇచ్చిన పాస్వర్డ్ ప్లస్ మీ యూఆర్ఎల్ ఉంది కదా, ఉమ్. డెవ్, అది కాపీ చేయండి ఇక్కడ చాట్లో. పాస్వర్డ్ కూడా అండి. పాస్వర్డ్ కూడానా? పాస్వర్డ్ కూడా ఇవ్వండి. సెండ్ చేశానండి. ఓకేనా? యూజర్ ఐడి ఏంటండి? జియోడి అంతేనా? గాడ్ అండి, యూజర్ ఐడి. ఐడికి అదే కదండి, గాడ్ అంతే కదా. అంతేనండి. క్యాపిటల్ జీ ఇచ్చారా? ఓకే. అది యూఆర్ఎల్ ఇచ్చారా? ఓకే, ఓకే, ఒక్క నిమిషం. నా యూఆర్ఎల్ ఏమంటారు నా? మ్మ్. సెండ్ చేశానండి.
ఓకే. సో ఇక్కడ మనకి సో ఈ రెస్ట్ మెసేజ్ లో ఎండ్ పాయింట్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ సేవ్ చేసాం. సో అథెంటికేషన్ లో బేసిక్ అథెంటికేషన్. సో ఇప్పుడు ఏదైతే యూజర్ క్రియేట్ చేసామో ఆ యూజర్ క్రెడెన్షియల్. సో ఇక్కడ అథెంటికేషన్ మనకి నెక్స్ట్ అథెంటికేషన్ కానీ ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తీసుకున్నాము. నెక్స్ట్ సెకండ్ అథెంటికేషన్ డీటెయిల్స్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనకు మెథడ్. సో ఇప్పుడు ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇన్సిడెంట్ క్రియేట్ రికార్డ్ చేయడానికి మనకున్న మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అండ్ ఇక్కడ కూడా సేమ్ మనకి ఆ యూఆర్ఎల్. జూమ్ ఇన్ చేయరా? జూమ్ మరీ చిన్న కనిపిస్తుంది. ఓకే అండి. ఓకే ఫైన్ అండి. సో మనకి ఏపీఐ సో టేబుల్ నేమ్ కావాలి కదా ఎండ్ పాయింట్ లో. సో ఎండ్ పాయింట్ ఇచ్చాము, అథెంటికేషన్ ఇచ్చాము. సో ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. 201 టూ అంటే నాట్ అంతే కదా. రికార్డ్ క్రియేట్ అయింది. చూడండి ఇన్సిడెంట్ నెంబర్ ఇది కొంచెం చూడండి. ఇన్సిడెంట్ నెంబర్ INC001301తో క్రియేట్ అయింది. ఇప్పుడు నా పర్సనల్ ఇన్స్టాన్స్ లో చెక్ చేయాలి కదా. మీ ఇన్స్టెన్స్ లో చూడండి. చూస్తున్నానండి. ఇంటి కాలర్ అయింది. కాలర్ క్రియేట్ అయిందండి. INC 00101001 01 కదా. క్రియేట్ అయింది. సో ఇన్సిడెంట్ క్రియేట్ అయింది. సో ఇది రెస్ట్ మెసేజ్ లో యూజ్ చేసి అంటే మనం స్టాటిక్ అంటే మాన్యువల్ గా ఈ రెస్ట్ మెసేజ్ ని యాక్టివ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇప్పుడు రెస్ట్ ఇందులో ఒక మెథడ్ ఉంది. మనం పోస్ట్ చేసాం కదా ఆ ఇన్సిడెంట్ ని అప్డేట్ చేయాలి. ఓకే. సో దానికి మనము పుట్ మెథడ్ అండి.
సో మనకు కావాలి పుట్ మెథడ్ లో మనకు ఒక సిస్ ఐడి కావాలి. సో పర్టికులర్ రికార్డ్ యొక్క సిస్ ఐడి కావాలి. ఓకే, సెండ్ చేయమంటారా? అంటే లేదు లేదు అవసరం లేదు. ఇక్కడ మీ ఆల్రెడీ ఇంతకుముందు మనం రికార్డ్ క్రియేట్ చేశాం కదా, నేను ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, అంటే చూడొచ్చు. ఇంతకుముందు మన అది పోస్ట్ మెథడ్ లో క్రియేట్ అయింది కదా. సో మనకి ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ రన్ లో రికార్డ్ డీటెయిల్స్ ఉంటాయి. ఐడి సో ఇది సిస్ ఐడి. ఓకే, సో మనం మీ ఏపీఐ ఎక్స్ప్లోరర్ ఉంది కదా, రెస్ట్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ లో ఈ పుట్ ఎలా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది ముందు మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ చేసి మీకు అందులో అక్కడ ఎలా చేయాలనేది ఒకసారి చెప్తాను. ఎలా చెక్ చేసుకుంటాం ఫస్ట్ అనేది. సపోజ్ నా దగ్గర నా ఇన్స్టెన్స్ లో సపోజ్ ఇక్కడ ఈ 405 ఉందండి. ఇది నాకు షార్ట్ డిస్క్రిప్షన్ నేను మార్చాలనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి సెంట్ బ్రైడ్స్ సంథింగ్ ఏదో ఉంది. సో సిస్ ఐడి ఇస్తున్నాను అండ్ చేంజ్ చేయాలనుకుంది షార్ట్ డిస్క్రిప్షన్ కాబట్టి షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఇస్తున్నాను. సేజ్ అని ఒక సో సెండ్ చేశాను. 200 ఓకే అంది. సో ఇక్కడ చేంజ్ అయిందా? 405 కదా. టెస్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ అయింది. సో ఇప్పుడు రెస్ట్ మెసేజ్ నుంచి చేద్దాం. సో put method endpoint సో ఇక్కడ రిక్వెస్ట్ లో మనం ఏదైతే ఇప్పుడు మీరు నేను షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ లో మార్చాలనుకుంటున్నాను కదా. సో షార్ట్ డిస్క్రిప్షన్ సంబంధించి రిక్వెస్ట్ బాడీ అనేది సెండ్ చేయాలి. ఓకే, అందుకని నేను ఇక్కడ ఏంటంటే దీనికోసం ఇక్కడ టెస్ట్ చేసుకున్నాను. ఏపీఐ ఎక్స్ప్లోరర్లో చేశాను స్క్రిప్ట్ ఎలా ప్రొడ్యూస్ లైక్ జనరేట్ అవుతుంది దానికోసం. సో ఇక్కడ ఈ కంటెంట్లో ఏం చేస్తానంటే షార్ట్ డిస్క్రిప్షన్ టెస్ట్ మెసేజ్
సో ఇంత మనకి ఏదైతే ఇన్సిడెంట్ అయింది కదా, హెడర్స్ లో sys అండర్స్కోర్ ఐడి అండ్ వాల్యూ ఇవ్వాలి, ఏదైతే sys ఐడి. సో ఈ రికార్డ్ అప్డేట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ టెస్ట్ method failed with code message, the method not supported for API status failure. అదే సిస్ ఐడి ఏం చేంజ్ చేయలేదు. ఓకే అండి, ఇది ఒక్క నిమిషం. టేబుల్ ఇన్సిడెంట్. ఓకే, సో డైరెక్ట్గా యూఆర్ఎల్ ఇద్దాము. యాక్చువల్లీ ఇది వేరియబుల్ సబ్స్టిట్యూషన్ రాంగ్ ఇస్తున్నాను, నేను ఒకసారి చూసి చెప్తా. సో ఇప్పుడు రావాలి, ఇది కనెక్ట్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు షార్ట్ డిస్క్రిప్షన్ చేంజ్ అయ్యింది చూడండి. 200 వచ్చింది స్టేటస్. ఎంత 200 సక్సెస్ ఏంటంటే మనం సిస్ ఐడి ఇవ్వకూడదా? అంటే ఇక్కడ యాక్చువల్లీ అది ఏమవుతుందంటే, రికార్డ్ నేను డైరెక్ట్ అంటే మనకి URL లో ఇవ్వాలి కదా, అంటే ఇక్కడ సిస్ ఐడి అనేది ఇక్కడ రావాలి. ఓకే ఓకే. సిస్ ఐడి ఏదైతే ఆ, మనకి ఎండ్ పాయింట్ లో రావాలి కదా. లైక్ ఇక్కడ చూడండి, రెస్ట్, అందుకే రెస్ట్ ఎక్స్ప్లోరర్ లో మనం టెస్ట్ చేసుకునేది ఫస్ట్. సో ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్, టేబుల్, ఇన్సిడెంట్, నెక్స్ట్ సిస్ ఐడి వచ్చింది. ఓకే, సో ఇది మనం ఇక్కడ ఏంటంటే స్టాటిక్ గా ఇస్తున్నాం కాబట్టి సిస్ ఐడి మనం ఎంటర్ చేస్తున్నాం. అదే డైనమిక్ గా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం అంటే సమ్ వాల్యూ డిఫైన్ చేసుకుంటాం. సో దీన్ని డైనమిక్ గా ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. సో ఇక్కడ డాలర్
ఇలా ఇచ్చామనుకోండి, ఇది డైనమిక్ వెర్షన్. అంటే మీరు ఏ రికార్డు ఇచ్చినా సరే అది తీసుకుంటుంది. ఓకే. సో ఇక్కడ మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. టెస్ట్ వేరబుల్ సబ్స్టిట్యూషన్లో ఆటో జనరేట్ వేరబుల్స్. నాకు ఏదైనా ఒక రికార్డు మీ సిస్ ఐడి ఇవ్వండి, ఏదో ఒక ఇన్సిడెంట్ సిస్ ఐడి టైం అయిపోయింది. ఓపెన్. ఇన్సిడెంట్ కాస్ట్ సైడ్ ఏమంటారా? అలా యాక్చువల్లీ ఇది ఏంటంటే మనము స్క్రిప్టింగ్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తామండి ఇది ఇలాగా. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే సిస్ ఐడి ఏదైనా పాస్ అవుతుంది, ఏదైనా ఏ రికార్డు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఓన్లీ మనం స్పెసిఫిక్ రికార్డ్కి మెన్షన్ చేస్తాం మాన్యువల్గా. ఓకే. మన స్క్రిప్టింగ్ రాసేటప్పుడు